సో దుర్గాపూర్ అయితే స్టాప్ చేశాడు. సో ఇక్కడ నుండి మళ్ళీ 8 కిలోమీటర్స్. ఎస్ గైస్, ఇంకో 20 మినిట్స్లో జైపూర్ రీచ్ అయిపోతాను. సో జైపూర్ రీచ్ అయ్యాక అక్కడ సో ఈరోజు నైట్ స్టే కోసం ఒక రూమ్ చూసుకోవాలి. ఇవాళ నైట్ స్టే చేసి అండ్ దెన్ రేపు మార్నింగ్ నుండి నేను జర్నీ అనేది సైక్లింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో కంప్లీట్గా 39 అవర్స్ జర్నీలోనే ఉన్నందువల్ల సో ఈరోజు కంప్లీట్ రెస్ట్ తీసుకుంటా. అండ్ ఫ్రమ్ టుమారో ఐ విల్ బీ సైక్లింగ్. సో జైపూర్, జైసల్మర్, ఉదయ్పూర్, కుల్దారా అండ్ ఫైనలీ లోంగేవాలా. ఆటోస్ చూసారా, టుక్ ఆటోస్. సో ఇదే అండి మన రూము. 203 రూమ్ ఇచ్చాడు. సో ఇవాళ ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు మన సైక్లింగ్ జర్నీ అనేది రేపు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్ళి మనం మన సైకిల్ పార్సల్ నుంచి తీసుకొని రేపు అనేది జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉన్నాం. రైల్వే స్టేషన్కి వెళ్ళి మనం ఆ సైకిల్ తీసుకొని పార్సల్ నుండి అక్కడ నుండి మనము జైపూర్కి మూవ్ అవుతున్నాం. సో అక్కడికి వెళ్ళాక ఒక 30 మినిట్స్ పట్టొచ్చు. సైకిల్ తీసుకోవాలి ఫస్ట్, డాక్యుమెంట్స్ ఇచ్చి, అంతే నేను అక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ నుండి నాకు ఒక 100 మీటర్సే ఉంది. దగ్గరకు వచ్చేసామన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గరకు ఉంది. పార్సల్ ఆఫీస్ 100 మీటర్స్ దగ్గరలో ఉన్నాము రైల్వే పార్సల్ ఆఫీస్కి. మొత్తం నేను సెట్ చేసుకొని ఇంకొక 30 మినిట్స్ నేను ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. ఇట్స్ ఎంతసేపు పడుతుందో తెలియదు, చూద్దాం. ఫస్ట్ ఇక్కడికి అయితే వచ్చానండి, పార్సల్ ఆఫీస్ ఇదే అనమాట. సో స్లిప్ తెచ్చి ఇచ్చాను వాళ్ళకి. రిసిప్ట్ ఇస్తే వాళ్ళు రిసిప్ట్ చూసి ఇంకా సైకిల్ వచ్చిందో లేదో చూడు అన్నారు. ఇక్కడ ఉంది సైకిల్. సైకిల్ అయితే జాగ్రత్తగానే వచ్చినట్టుంది. ఇంక దీన్ని తీసుకెళ్ళి మనం అక్కడ మొత్తం సెట్ చేసుకోవాలి. ఇది అనమాట. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా సైకిల్ ఇక్కడి నుంచే పార్సల్ చేశాను. సో పార్సల్ అక్కడ చేసింది వీళ్ళైతే ఇక్కడ అడ్రస్, ఫోటో ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అడిగారు. సో ఇది కౌంటర్ నెంబర్ 3లో ఉన్నాను. ఇక్కడ వీళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వీళ్ళు గేట్ పాస్ ఇస్తారన్నమాట. సో గేట్ పాస్ తీసుకొని మనము అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక మనము వాళ్ళు ఇంకో గేట్ పాస్ ఇస్తారు. అప్పుడు మన ప్రాపర్టీ మనం తీసుకొని ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలి ఆ గేట్ నుండి. ఇక్కడ గమనించారా, ఇక్కడ చూసారా, పార్సల్ కార్యాలయమే గుట్కా तंबाकू थूकने पर 500 रुपया जुर्माना अदा करना होगा. సో ఇక్కడ ఫైన్ 500 రూపీస్ అనేసి ఇక్కడ వేస్తారు కదా. ఇక్కడే కింద
आना है कहीं और वहीं पे वो भी आएगा जैसे यहाँ సో ఇదే మన పరిస్థితి, ఇదే అంటే మన పరిస్థితి. మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడైతే కొంతమంది పిల్లల్ని కలిసాను. అండ్ ఇక్కడ నుండి మనం జైపూర్ రైల్వే స్టేషన్ నుండి ఇప్పుడు మనం అయితే జోధ్పూర్ వెళ్తున్నాం. జోధ్పూర్ వెళ్ళాక జోధ్పూర్ నుండి మళ్ళీ జైసల్మర్ వెళ్ళాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి జైపూర్ నుంచి అయితే మనం బయలుదేరాం. సో ప్రతిదీ స్ట్రావాలో రికార్డ్ చేస్తున్నాము. వెళ్తూ ఉన్నాను గైస్. సో త్రూ స్ట్రావా ప్రతిదీ స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మొత్తానికి ఇంకొక 1 అవర్లో నేను సిటీ వదిలి బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడే కొంచెం మనకు పీస్ఫుల్గా ఉంటుంది రోడ్డు. సిగ్నల్ అండి, సిగ్నల్ క్రాస్ అవ్వాలి. సో సిటీ అయితే నాకు ఇంకా 9 to 10 కిలోమీటర్స్ సిటీ నేను బయటకు వెళ్ళడానికి.